గుర్తుపెట్టుకోండి, వాళ్ళని అరెస్ట్ చేసింది ఘీ అడల్ట్రేషన్కి సంబంధించి కాదు, నెయ్యిలో కల్తీ జరిగింది. జంతు అవశేషాలు కలిపిన ఒక పదార్థంతో నెయ్యి చేశారు, అది ఆ నెయ్యితోనే లడ్డూలు తయారు చేశారు, ప్రసాదం తయారు చేశారు. కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నామని కాదు సిబిఐ చెప్పింది. సిబిఐ క్లియర్గా రిమాండ్ రిపోర్ట్లో పెట్టింది ఏంటి? ఘీ అడల్ట్రేషన్ సంబంధించింది కాదు, ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ అండ్ టెండర్ల విషయంలో మ్యానిపులేట్ చేశారని, అవకతవకలకు పాల్పడ్డారు అని మాత్రమే. ఘీ అడల్ట్రేషన్ సంబంధించింది కాదు. మరి నా అభిమాన నటుడు నానా కులీస్, జెండా కులీస్, మిమ్మల్ని నా అభిమాన నటుడు, నేను రెస్పాండ్ అవ్వాలి కదా, రెస్పాండ్ అవుతున్నా. నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండదల పవన్ కళ్యాణ్ గారు ఊగిపోతూ అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని దాన్ని కొట్టాడు. ఆ పేపర్ని కొట్టి అది పడిపోయింది కూడా. అది చేసింది ఎందుకు? అంతకుముందు కనకదుర్గమ్మ గుడిలో, మా బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో ప్రెస్ మీట్ పెట్టి మీరందరూ బయటకు రారా, ఇన్ని కల్తీలు జరుగుతుంటే, ఇలా హిందూ ధర్మానికి ఇలా నాశనం, మీరు బయటకు రారని ప్రజల్ని రెచ్చగొడదామని చూసింది ఎందుకు? ఘీ అడల్ట్రేషన్ కదా, నెయ్యిలో కల్తీ జరిగిందని కదా. సో సిబిఐ చెప్తుందేమో దీని గురించి కదా. మరి దీనికి పవన్ కళ్యాణ్కి ఏంటి సంబంధం? పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఇప్పుడు సిబిఐ చెప్తుంది వేరు కదా. ఏంటి ఎలివేషన్లు, ఏంటి బొక్కలో మాటలు, మళ్ళీ మమ్మల్ని ట్యాగ్ చేసి మళ్ళీ తన్నించుకోవటాలు ఎందుకు?